దుబ్బాక ఈ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లోనే హాట్ టాపిక్. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో ఈ సెగ్మెంట్ నుంచి రఘునందన్ రావు గెలిచినప్పటి నుంచి దుబ్బాక ఎప్పుడు వార్తల్లోనే ఉంటుంది. ఈసారి కూడా దుబ్బాకలో ఆసక్తికర పోరు జరుగుతుంది. బీఆర్ఎస్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. రఘునందన్ రావు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెరుకు శ్రీనివాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకీ దుబ్బాకలో గెలుపు ఎవరిది? రఘునందన్ మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఇవాల్టి టీ5లో చూద్దాం. దుబ్బాక నియోజకవర్గంలో 2 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 1 లక్ష పైచిలకు ఉండగా పురుషులు 98,000 ఉన్నారు. ఇక్కడ మహిళల ప్రావీణ్యం, మహిళల ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలో ఇదొకటి. అదేవిధంగా ఈ నియోజకవర్గము 1952లో ఏర్పడింది. అప్పట్లో రాజగోపాల్పేట కేంద్రంగా ఉండే నియోజకవర్గం. ఆ తర్వాత 1957లో దొమ్మాట నియోజకవర్గంగా ఏర్పడి 2004 వరకు కూడా దొమ్మాట నియోజకవర్గంగా కొనసాగింది. అదేవిధంగా రాజశేఖర్ ప్రభుత్వ హయాంలో 2009లో దుబ్బాక ప్రాంతంగా దుబ్బాక నియోజకవర్గంగా ఏర్పడి ప్రస్తుతానికి దుబ్బాక నియోజకవర్గంగా కొనసాగుతా ఉన్నది. నియోజకవర్గంలో 17 సార్లు ఎన్నికలు కాగా అందులో 2 ఉప ఎన్నికలు, మొత్తంగా 15 సాధారణ ఎన్నికలు జరిగాయి. అందులో స్వతంత్ర అభ్యర్థులు 3 సార్లు గెలవగా పీడీఎఫ్ నుంచి 1 సారి, కాంగ్రెస్ 5 పర్యాయాలు, టీడీపీ నుంచి 4 పర్యాయాలు, టీఆర్ఎస్ నుంచి 4 పర్యాయాలు, అదేవిధంగా బీజేపీ అభ్యర్థి 1 పర్యాయం గెలిచినటువంటి ప్రాంతం ఇది. మొత్తానికి విలక్షణమైన తీర్పులు ఇస్తూ ఇప్పటి వరకు అన్ని పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు, తర్వాత అన్ని పార్టీలకు అవకాశం కల్పిస్తూ ఇక్కడ ఓటర్లు అయితే గెలిపిస్తూ వస్తూ ఉన్నారు. ఇది దుబ్బాక నియోజకవర్గం చరిత్ర. 2020లో జరిగిన ఉప ఎన్నికతో దుబ్బాక నియోజకవర్గం రాష్ట్ర స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి తోడు ఇక్కడ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ గెలుపు తెలంగాణ బీజేపీకి జీవం పోసింది. అంతేకాకుండా స్వయాన ఆర్థిక మంత్రి సొంత జిల్లా కావడం, రామలింగారెడ్డి భార్య సుజాతారెడ్డికి సానుభూతి కలిసి వస్తుందనుకున్నారు. కానీ ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. కొన్ని ఓట్ల తేడాతో రఘునందన్ రావుకు ప్రజలు ఆశీర్వదించారు. ఇప్పుడు పోటీ మరింత రసవత్తరంగా మారింది దుబ్బాక రాజకీయం. బీఆర్ఎస్ నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి బరిలోకి దిగారు. కాంగ్రెస్ అభ్యర్థిగా దివంగత నేత ముత్యపురెడ్డి కుమారుడు చెరకు శ్రీనివాస్ రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మెదక్ పార్లమెంటుకు 2 పర్యాయాలు పోటీ చేసి గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఈసారి దుబ్బాక అసెంబ్లీ బరిలో దిగారు. దుబ్బాక అసెంబ్లీకి 4 సార్లు పోటీ చేసిన అనుభవం బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు ఉంది. 4 సార్లు దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన దివంగత నేత ముత్యంరెడ్డి కుమారుడు చెరకు శ్రీనివాస్ రెడ్డి గత ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి పోటీలో ఉన్నారు. దీంతో 3 ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య త్రిముఖ పోరు రాజుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో 3 అభ్యర్థులు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి 2020 ఉప ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీనివాస్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కలేదు. ఉప ఎన్నికల్లో 22,196 ఓట్లే వచ్చాయి. అయితే హస్తం అధిష్టానం ఈసారి కూడా శ్రీనివాస్కే టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ మేనిఫెస్టో, గతంలో చేసిన సేవలు, తండ్రి ఆశీర్వాదం తనకు కలిసి వస్తుందని శ్రీనివాస్ రెడ్డి ఆశిస్తున్నారు. 9 సంవత్సరాలు అభివృద్ధి ఏం జరగలేదు దుబ్బాక నియోజకవర్గంలో. మళ్ళా అభివృద్ధి కూడా చేసేది మేమే. దుబ్బాక నియోజకవర్గంలో విజయం ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. దుబ్బాక నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమైపోయింది. కేవలం ఆ 2 పార్టీలు 2వ స్థానం గురించే కొట్లాడుతున్నాయి తప్ప ఏం లేవు. నవంబర్ 30 జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. మెజారిటీ ఎంత అనే దాని మీదే ఉన్నది తప్ప ఇంకా ఏం లేదు. ఖచ్చితంగా దుబ్బాక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. గతంలో 10 సంవత్సరాల కింద అభివృద్ధి చేసినవి ఉన్నాయి. ఈ 10 సంవత్సరాలలో ఏం అభివృద్ధి చేయలే. అభివృద్ధి అంతా సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్లకే పోయింది. దుబ్బాక నియోజకవర్గం పూర్తి వివక్ష జరిగింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ గతంలో నిధులు తెచ్చి అభివృద్ధి చేసిండు. మళ్ళీ అభివృద్ధి చేస్తున్న నమ్మకంతో ప్రజలు ఉన్నారు. ఆల్రెడీ మేము విజయం పొందినాం. ఆల్రెడీ 2 సార్లు ఎంపీగా పనిచేసిన అనుభవంతో ముందుకెళ్తున్నారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. దుబ్బాకలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘునందన్పై పోటీకి దిగడంతో ఈ ఎన్నికలు మరింత రక్తికట్టాయి. రాష్ట్రం చేసిన అభివృద్ధి, సంక్షేమమే తన గెలుపునకు మార్గమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఎంపీ. 2014లో మెదక్ పార్లమెంటు నుంచి సీఎం కేసీఆర్ పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన రాజీనామా చేయడంతో జరిగిన ఉప ఎన్నికల్లో దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన కొత్త ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లోనూ ప్రజలు మెజారిటీని అందించారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో ప్రత్యర్థిగా పోటీ చేసిన రఘునందన్ ఓడిపోయారు. 2 సార్లు ఎంపీగా గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు ఎన్నికల్లో రఘునందన్ రావునే ఎదుర్కొంటున్నారు. గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి కావడంతో దుబ్బాకలో బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా కొత్త ప్రభాకర్ రెడ్డి పార్టీని భుజాన వేసుకుని నడిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తిదాడి జరగడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా పార్టీలు వస్తారు, చాలా మంది వస్తారు, ఆగమాగం చేయాలని చూస్తారు. ఎప్పుడు కూడా మనం ఆగం కావద్దు. ఆగమైనమంటే మన బతుకులు ఆగమైపోతాయి. ఇది వాస్తవం. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ వచ్చిన తర్వాత అంతకుముందు ఏ విధంగా ఉండే, అంతకుముందు కూడా ఇదే పార్టీలు వచ్చిండ్రు. మనకు చాలా సార్లు చేయి గుర్తోళ్ళు వచ్చిండ్రు. మరి మొన్న బై ఎలక్షన్ లో కూడా పువ్వు గుర్తాయన ఊరు కొంటూ తిరిగిండు, ఎన్నో డైలాగులు కొట్టిండు. అవన్నీ నేను చెప్పను. ఇప్పుడు ఏదో ఆగమైపోయిండు, మళ్ళీ ఎలక్షన్ వస్తుండు. ఏమన్నాడు అప్పుడు? ఊర్ల కొంటూ తిరిగితే నా సర్కారే లేదు కదా, ఇవాళ తెలంగాణలో ఉన్నది కేసీఆర్ సర్కారు, మరి నేనేం చెయ్యాలి? మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, నా సర్కారు వచ్చినాక చూస్తా అన్నాడు. 3 ఏళ్లు గడిచిపోయింది. మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, మల్లూరికి వస్తున్నాడు. మరి తెలంగాణలో వచ్చేది ఎవరి సర్కారో మన అందరికి కూడా తెలుసు. పువ్వు గుర్తు సర్కారు వస్తుందా, మరి చేయి గుర్తు సర్కారు వస్తుందా మనం చూడాలి. ఇవాళ తెలంగాణలో వచ్చేది కేసీఆర్ సర్కారు. 2014-18 దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన మాధవనేని రఘునందన్ రావుకు డిపాజిట్ కూడా దక్కలేదు. 2014లో కేవలం బీజేపీకి 15,131 ఓట్లు మాత్రమే వచ్చాయి. 2018లో 22,595 ఓట్లు వచ్చాయి. 2018 పార్లమెంటు ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ నుంచి ప్రభాకర్ రెడ్డికి 82,024 ఓట్లు వస్తే రఘునందన్ రావుకు 29,546 ఓట్లు లభించాయి. బీజేపీ కంటే బీఆర్ఎస్కు 52,478 ఓట్ల మెజారిటీ లభించింది. 2020లో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుకు అదృష్టం వరించింది. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతపై దాదాపు 1,500 మెజారిటీతో గెలుపొందారు. ప్రస్తుతం రెండోసారి గెలుపుపై ధీమాతో బరిలోకి దిగారు రఘునందన్ రావు. మనిషికి ₹1,00,000 బీసీ బంధిస్తామని చెప్పారు. ఎంతమందికి వచ్చింది ₹1,00,000? అవ చెప్తుంది ఇచ్చేటోళ్ళకి ఇచ్చిర్రని. వాళ్ళ దోస్తులకు 2కో 3కో ఇచ్చుంటారు. ఇస్తే మీరు చెప్పాలి, ఆ 2 దోస్తులే ఓటేయాలి వాళ్ళకి, మిగతా వాళ్ళు ఎవరు ఓటేయద్దు. ఎందుకంటే 1,00,000 రాలే కదా మనకి. 1,00,000 ఎవరికి వచ్చింది? వాళ్ళతో ఉండే 2కి వచ్చి ఉంటది. ఆ 2 అయితే చాలు వాళ్ళకి, 4 ఓట్లు చాలు వాళ్ళకి. 4 తప్ప మిగతా ఎవరుకోవాలి? మీ తరఫున కొట్లాడినటువంటి మీ బిడ్డ, గరీబోళ్ళ బిడ్డ, ఓపెన్ కానిమని కొట్లాడింది నేను. ఎంతమంది కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి? రఘునందన్ రావు గెలిచే కంటే ముందు కట్టిరు కదా గిడ డబుల్ బెడ్రూమ్లు. ఎందుకు మీకు పంచుడు చేతనైతలేదు? పంచుతే పట్టాలు ఎందుకు ఇస్తలేరు? ఇల్లీగల్ గా మీకు నచ్చిన వాళ్ళని తీసుకుపోయి ఇల్లు లేని గరీబులను వదిలిపెట్టి ఈయనో 10 ఎందుకు పంచుకొని డబుల్ బెడ్రూమ్లకి పట్టాలు వస్తలే? ఒకసారి దయచేసి ఆలోచించాలి. చంద్రశేఖరరావు చెప్పిన ఒక మాట యాద్ చేసుకోండి. ఆంధ్రోడు బాగా దోసుకున్నాడు, దోసుకున్న పైసలు తీసుకొని ఓటు వేయమని వస్తాడు, పైసలు తీసుకొని ఓటు అప్పుడు నాకేయమని చెప్పిండు కేసీఆర్. ఇలా మీ బిడ్డ మీరు ఓట్లేస్తే గెలిచిన రఘునందన్ మీకు అదే ముచ్చట చెప్పిపోతున్నాడు, మళ్ళా అదే పని చేయమని చెప్పి. గత ఉప ఎన్నికతో పోలిస్తే దుబ్బాక ఎన్నికల్లో త్రిముఖ పోరు తప్పేలా లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీస్తుండటం, బీజేపీ బీసీ సీఎం ప్రకటన, బీఆర్ఎస్కు బలమైన అభ్యర్థి ఉండటంతో గట్టి పోటీనే కనిపిస్తోంది. రఘునందన్ రావు మరోసారి గెలిచి తన సత్తా చాటాలనుకుంటున్నారు. రోజుకు 4-5 గ్రామాలను చుట్టేస్తూ జోరుగా చేరికలు, ప్రచారంతో బిజీగా గడుపుతున్నారు. ప్రశ్నించే గొంతును మళ్లీ గెలిపించాలంటూ ప్రజలను కోరుతున్నారు. ఇది దుబ్బాక పరిస్థితి. 3 ప్రధాన పార్టీలు తమదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నాయకులు నేనంటే నేను గెలుస్తా అని చెప్పి కూడా ప్రజల్లో ముందుకు సాగుతూ ఉన్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాల తంటాలు పడుతూ వాళ్ళ దగ్గర ఓట్లను అడుగుతూ తిరుగుతూ ఉన్నారు. మొత్తానికి తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో, కొంత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకున్న నేపథ్యంలో ప్రజలు అటు కాంగ్రెస్ వైపు ఉంటారా, లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే వాగ్దాటి ప్రశ్నించే గొంతుగా అటు రఘునందన్ రావును గెలిపించుకుంటారా, లేదు ఈసారి హ్యాట్రిక్ ప్రభుత్వం రాబోతుంది, ఒకసారి కొత్త ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇస్తామా అని చెప్పి ప్రభాకర్ రెడ్డి వైపు ఉంటారా అని మనమైతే వేచి చూడాల్సిందే. మొత్తానికి
ఇక్కడైతే త్రిముఖ పోటీ అయితే బలంగా కనిపిస్తూ ఉంది. ప్రజలు తటస్థ ఓటర్లను ఎవరైతే వేయించుకోగలుగుతారో వారిని విజయం వరిస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు.